నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నటువంటి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ప్రముఖ సైకియాట్రిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మనం స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఎంతో మంది జీవితాల్లో ఒక మంచి ఆనందాన్ని ఇస్తుంది. అంటే వాళ్ళ జీవితాలకి ఒక దారి చూపిస్తుంది మన కార్యక్రమంతో అని వాళ్ళ మాటల్లో వింటుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అందులో భాగంగానే వాళ్ళ సమస్యని మీతో షేర్ చేసుకోవడానికి, పరిష్కారాన్ని తెలుసుకోవడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. అలాగేనమ్మా. హలో మేడం. సార్, నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మీ పేరు? నా పేరు నితిన్ అండి. నితిన్. ఆ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది కరీంనగర్ జిల్లా అండి. ఓకేనండి, సార్ ఉన్నారు, మాట్లాడండి ఒకసారి. నితిన్ నమస్తే నాన్న. చెప్పండి మీ వయసు ఎంత? నా వయసు 37 సార్. ఓకే నితిన్, చెప్పినాను ఏంటి ఏమైంది చెప్పండి, పరిస్థితి ఏంటి, ఏ విధంగా మేము హెల్ప్ చేయగలం మీకు? సార్ ఈ ఎప్పటి నుంచి రన్ అవుతుందో తెలియదు సార్. ఓకే. అయితే మొన్న పోయిన నెల 28 నుంచి కొంచెం బాడీలో డిసీజ్ కనబడ్డాయి. ఉమ్, నేను అడిగాను. ఎంతకాలం అలా కాదు, మీకు మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది? మా మ్యారేజ్ అయ్యి 13 ఇయర్స్ సార్. 13 ఇయర్స్ అయింది. ఇప్పుడు పిల్లలు ఎంతమంది మీకు? పాప బాబు సార్. పాప బాబు. ఓకే. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ సార్. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. ఈ 13 ఇయర్స్ పాటు సాఫీగానే నడిచిందా? ప్రాబ్లం ఏ ఇష్యూ లేకుండా? అంటే ఒకసారి ఏమో వచ్చిందండి, అది కూడా క్రియేటింగ్. అంటే Okay. ఆమె నా మీద నిందేసి నన్ను అనుమానిస్తానని చెప్పి ఆ, బాగా వచ్చేసింది సార్. నాన్న. ఓకే. అప్పుడు కూడా నేను అంటే చిన్న మ్యారేజ్ లో నేను ఇంటికి వెళ్దాము, మన ఇంటికి వెళ్ళి పడుకొని తెల్లారొద్దాం కదా, మీ చెల్లి మ్యారేజ్ ఇప్పుడు అందరు ఉన్నారు ఇక్కడ, ఆ, ఆ, ఇక్కడ పడుకునే టైం అది, ఓన్లీ పిల్లలు ఉన్నారు కదా, ఆ, మళ్ళీ వెళ్ళి మార్నింగ్ 5 o'clock 6 వరకు వచ్చిద్దాం, మళ్ళీ సాయంత్రం కదా రిసెప్షన్కి వెళ్ళేది అని చెప్పి అని అంటే ఉమ్, ఆమె ఒకసారి వెళ్దామని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ రాలేదు, ఇక బయటికి రాలేదు. నేను అప్పటికి వాళ్ళ అన్నయ్య మీద కోపం ఉండి మేము మాట్లాడుకోవట్లేదు, వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్ళట్లేదు. ఉమ్, ఉమ్. ఆ బయటనే నన్ను ఉంచింది, వాటర్ అన్నం కూడా తినలేదు నేను అక్కడ. సో నాకు ఆ కోపం మీద నేను ఇంట్లోకి వెళ్ళి రామయ్య అది అని చెప్పి కొంచెం గొడవలకే జరిగింది అన్నట్టు. రైట్ రైట్. నాకు ఉమ్, గొడవ జరిగితే ఆ గొడవ మీద నేను పంచాయతీ లేని రాను అది అని చెప్పి పంచాయతీ చేసుకొని వచ్చిందండి. ఉమ్, అప్పటి నుంచి వెళ్ళి ఆమె మెంటల్ గా ఇక ఆమె డిసైడ్ చేసుకొని ఏం చేస్తుందో కూడా నాకు అసలు ఏ విషయం తెలియదు. నేను డ్యూటీకి వెళ్తున్నా వస్తున్నా, నేను డ్రైవర్. ఉమ్, 8 o'clock వెళ్ళి 8కి వస్తా. అసలు ఈ మధ్యలో నేను అసలు ఆమెను కూడా ఎక్కువ పట్టించుకోలేదంటే ఆమె బాగానే ఉంటుంది, కాకపోతే పిల్లల్ని చూసుకొని నేను స్కూల్కి అవి ఇవి పిల్లల్ని మాత్రమే చూసుకుంటా, పిల్లలకి ఏం చేయాలి అది చేసుకుంటూనే ఉన్నా. ఈమెని ప్రత్యేకంగా నేను పట్టించుకోలేదు. ఆమె కూడా పనికి వెళ్తుంది ఉమ్, వేరే వాళ్ళ ఇంట్లో. ఉమ్, పనికి వెళ్ళే కాడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ఇప్పుడు మన సిచ్యువేషన్ లో లేదు, నా గురించి ఆలోచించే సిచ్యువేషన్ లో లేదు. ఉమ్, ఉమ్, ఉమ్. సో ఇందులో ఇప్పుడు నన్ను అనుమానిస్తాడు అడ్జస్ట్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి నా మీద మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పి అడ్జస్ట్ కేసు పెట్టారు. ఓకే. ఆ, కేసు పెట్టిన తర్వాత ఇదేంటి కేసు పెట్టిన దానికి అడ్జస్ట్ ఉన్నది ఏంటి, నన్ను క్షమించమన్నది, ఇవన్నీ చేసింది అయిపోయింది అనుకున్నాం కదా. మళ్ళీ తెల్లారి ఈమె వెళ్ళిపోయింది అన్నాడు, ఇంట్లోకి 2 గంటలకు వెళ్ళిపోయింది. అంటే ఇది జరిగి ఎన్ని రోజులు అయింది ఇంట్లోంచి వెళ్ళిపోవటం అనేది? మన ఆగస్టు 10 తారీఖు సార్. ఆగస్ట్ 1 ఈ ఇయర్ ఆగస్ట్ 1 తారీఖున ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అవును సార్. ఓకే. 10 తారీఖు వెళ్ళిపోయింది. అంతకుముందు 4 రోజుల ముందు చిన్న గొడవ అయితే మేము దాని గురించి ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం. ఆమె నాకు తప్పైందని చెప్పుకున్నది, క్షమాపణ కోరుకున్నది, అయిపోయింది. మీ ఇద్దరం కౌగిలించుకుని ఏడ్చినాం, అయిపోయింది. మళ్ళీ తర్వాత 10 తారీఖు రోజు ఆమె డిసైడ్ చేసుకుని 2 గంటలకి ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను నైట్ 7:30కి ఇంటికి వచ్చే వరకు ఈమె లేదు. ఓకే. లేదు అని చెప్పి వాళ్ళ అన్న వాళ్ళకి వాళ్ళందరికీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మా బిడ్డ రాలేదు అది అని చెప్పి నన్ను కొంచెం అంటే వాళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ చేయకుండా నన్ను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. అది కాదు, ఆవిడ పిల్లలతో వెళ్ళిపోయిందా నాన్న? పిల్లలతో తీసుకెళ్ళింది. పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోయింది. తీసుకుని వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ అన్నయ్యకున్న వాళ్ళ చెల్లెకి వాళ్ళందరికీ ఫోన్ చేస్తే నా మీద సీరియస్ అవుతున్నారు. అంతే కదా, ఆల్రెడీ వాళ్ళకి నీ మీద నెగిటివిటీ ఉంది కదా. నా మీద సీరియస్ అవుతుంది. అదేం లేదు, తర్వాత ఆమె వచ్చిందా లేదా నాకు ఈ విషయం ఉంది చెప్పండి అంటే నాకు ఏం చెప్పట్లేదు వీళ్ళు. చెప్పకుండా నేను అదే నైట్ రాత్రి 9 గంటలకి అక్కడ గోదర్గంలో ఉంటే మొత్తం తిరిగేసి అవన్నీ తిరిగేసి నైట్ 9 గంటలకి
ఊరికి వెళ్ళాను అన్నట్టు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అదే నితిన్. ఓకే. ఓకే. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ! వాళ్ళ ఇల్లు మొత్తం వెతికాను, లేదు. హ్మ్. పిల్లలు లేరు, ఆమె లేదు. ఆ! సో ఆ రోజు నైట్ మిస్. హ్మ్. తెల్లారి కూడా నాకు వాళ్ళ అన్నయ్యకి దండం పెడుతుంది, ఏ విషయం వచ్చిందా రైట్. రాలేదు, ఎక్కడి నుంచో చెప్పు అని చెప్పి కూడా నేను చెప్పినా కూడా నాకు అసలు ఏ విషయం చెప్పలేదు. అవును. హ్మ్. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏంటని చెప్పి తెల్లారి నేను మిస్సింగ్ కేసు పెడతా అని చెప్పి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి మరి నాకు ఏ విషయం చెప్తలేరు, కానీ వాళ్ళ మిస్సింగ్ బాడీ కేసు పెడతా. లాంగ్వేజ్ బట్టి నితిన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి ఈవిడ ఎక్కడుంది అనేది వాళ్ళకి హింట్ ఉన్నట్టే అనిపించిందిగా మీకు? వాళ్ళకి ఇంటి ఉంది సార్, కానీ నాకు చెప్పట్లేదు. అదే వాళ్ళకి నాకు తెలిసి మీకు చెప్పక చెప్పట్లే. హ్మ్. హ్మ్. ఆ, నాకు పిల్లలు ఉన్నారు కదా అని ఈ టెన్షన్ ఎక్కువ అవుతుంది. రైట్. ఇక్కడికి వెళ్ళినా కానీ ఈ భయం ఎక్కువ ఉన్నట్లు నేను అసలు ఏం చేస్తున్నానో కూడా నాకు మొత్తం అన్ని తిరిగేస్తున్నా. అదే కదా, వెళ్ళిపోవటం ఒకటే కాదు కదా, పిల్లలతో పాటు ఆవిడ ఏమైనా చేసుకుంటే అది కదా మీకు ప్రధానమైన భయం. అదే హ్మ్. పిల్లల్ని తీసుకొని వెళ్ళింది, మరి ఏ విషయమైనా చెప్పాలి. అసలు కోపం ఉంటే నా మీద చెప్పాలి, ఫోన్ చేసి అన్నా చెప్పాలి, నేను మా ఇంటికి వెళ్ళిపోతానన్నా చెప్పాలి, లేకపోతే ఫోన్ అన్నా మాట్లాడేది చేయాలి. అసలు ఏం ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. ఇప్పటి వరకు కూడా ఫోన్ అసలు పిల్లలతో మాట్లాడిపించలేదు, ఆమె మాట్లాడుతుంది. హ్మ్. 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 తెల్లారి నేను మిస్సింగ్ కేసు పెడతానని చెప్పి వాళ్ళ అన్నయ్యతో అంటే వాళ్ళ అన్నయ్య కొంచెం నా మీద సీరియస్ గా మాట్లాడిండు. నీతో మాట్లాడితే నా వాల్యూ పోతుంది అది అని చెప్పుకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. హ్మ్. మాట్లాడితే వానికి ఫోన్ చేయడం దండగా అని చెప్పి మిస్సింగ్ కేసు పెడదామంటే వాళ్ళ రిలేషన్స్ లో ఒకరు ఫోన్ చేస్తే, చూడండి బావా అది రాత్రి 8 గంటల వరకు వస్తుంది కావచ్చు చూడు, అప్పుడు పెడదు అని అంటే, సర్లే అప్పటి వరకు చూసి పెడదాంలే అని చెప్పి మళ్ళీ కేసు పెడితే పేపర్ స్టేట్మెంట్ అవి ఇవన్నీ వస్తాయి కదా, ఎందుకు ఇష్యూ చేస్తున్నాడు అని చెప్పి నేను ఆగిపోయాను. హ్మ్. ఆగిపోతే ఈమె 8 గంటలకు వెళ్ళి అక్కడ వాళ్ళ ఊర్లో కేసు పెట్టేది అన్నట్టు. హ్మ్. నా మీద కేసు పెట్టింది. నా మీద ఏమని పెట్టిందంటే సైకో, మెంటల్ టార్చర్ చెప్పాడు, వరకట్నం కేసు అని చెప్పి ఇక ఆమెకి వచ్చినాయన్నీ పెట్టింది అన్నట్టు. హ్మ్. అసలు నేను ఎప్పుడు ఆమెని టార్చర్ చేసింది లేదు, అసలు అనేది లేదు. ప్రతిదీ నా జీతం తీసుకుపోయి ఆమె చేతుల్లో పెట్టేది, ఆమె మెయింటైన్ చేసేది, ఆమె తీసుకొచ్చేది, అన్నిటికీ ఆమె మొత్తం నడిపించేది మొత్తం ఆమెనే. మేము ఓన్లీ డబ్బులు తీసుకొని చేతులు పెట్టేవాడిని అంతే. అదేలేండి. అదే. కానీ 13 ఇయర్స్ పాటు నితిన్ 13 ఇయర్స్ బట్టి ఏమీ లేకుండానే ఆ అమ్మాయి ఇప్పుడు ముందుకెళ్ళి సైకో అనేదో లేదంటే అనుమానం పడతావు అనేటటువంటి మాటలు కేసు పెట్టిందా? అంటే మీరు ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని ఇంకో విధంగా ఏమి ఇబ్బంది పెట్టలేదా? అంటే ఇబ్బంది అంటే నేను ఈమె కొంచెం ఎవరితోనన్నా ఫ్రీ టాకింగ్ అన్నట్టు. అదే తను కొద్దిగా అవుట్ గోయింగ్ ఎక్స్ట్రోవర్ట్. ఓకే. ఓపెన్ గా మాట్లాడుతుంది, ఏ ఫీలింగ్ లేకుండా మాట్లాడుతుంది. ఓకే. అయితే వాళ్ళ అన్నయ్యకున్న ఇంతకుముందు ఒక విషయంలో గొడవ జరిగితే ఈమె వాళ్ళ అన్నయ్య విషయంలో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది అన్నట్టు. వాళ్ళ బావకున్న వాళ్ళకి జరిగితే హ్మ్. దాని మీద ఈమె ఫ్రీగా వాళ్ళ బావతో ఓపెన్ గా మాట్లాడితే ఆయన బావ ఊపనడు అది అంటే 10 మందిలో ఈమె లీడింగ్ చేస్తా అంటే చూసే వాళ్ళకి అపార్థం చేసుకుంటారు కదా, నేను అట్లా ఉండదు, ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడద్దు అంటే ఆయనకు నాకు అంట కడతాను, ఆయనకు నాకు సంబంధం పెడతాను అని చెప్పి నా మీద అదే. అదే అయింది, ఫైర్ అయింది. సో మీ ఉద్దేశం ఏంటంటే నితిన్ ఒక్క నిమిషం, మీ ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయిని కొద్దిగా అవుట్ స్పోకెన్ కొద్దిగా ఫ్రీగా మాట్లాడుతుంది కాబట్టి నీ లిమిట్స్ తెలుసుకుని మాట్లాడు, ఎందుకంటే కనుక నీ మీద నాకు అనుమానం కాదు, బయట వాళ్ళు నిన్ను అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి ఆ విధంగా మీరు భయపడ్డారు. కానీ ఆ అమ్మాయి ఏమనుకుందంటే కనుక ఆ అమ్మాయి బయటకు వెళ్ళి పనిచేసేటటువంటి అమ్మాయి కాబట్టి తన స్వేచ్ఛని నువ్వు నిలవరిస్తున్నావు, నువ్వు రిస్ట్రిక్ట్ చేస్తున్నావు అనేటువంటి విధంగా అమ్మాయి ఫీల్ అయింది, అంతే కదా? అవును సార్. రైట్. ఓకే, అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. అక్కడ నుంచి నన్ను బ్లేమ్ చేసుకుంటూ వచ్చింది సార్. ఇక మొత్తానికి 3 years అంటే 2 years అవుతుంది సార్. అదేలేండి. నాకు ఓపెన్ అవ్వడం మొత్తం బంద్ చేసింది. ఇక ఓపెన్ గా మాట్లాడు, మీ పిల్లలు ఉన్నారు, నేనున్నా, ఆమెన్నా, పనులు చూసుకుంటున్నాం, వస్తున్నాం, కానీ బాగానే ఉన్నాం, కానీ ఓపెన్ అంటే పర్సనల్ ఎప్పుడు మాట్లాడుకోవడం అంత ఫీలింగ్ రాలేదు మా మధ్యలోకి. అప్పటి నుంచి ఆమె వ్యత్యాసంగానే వండుకుంటూ వచ్చింది. సో ఈ చిన్న విషయం జరుగుతుంది, ఆమె క్రియేట్ చేసుకున్నదా, ఎట్లా క్రియేట్ చేసిందో తెలియదు సార్. సరే, ఈ కేసులు అవి పెట్టింది, మా ఆయన అనుమానం పడతాడు, సైకోలా ప్రవర్తిస్తాడని చెప్పి కేసు పెట్టింది. ఎందుకు ఆ అమ్మాయి ఎక్కడుంది, దొరికిందా, నీకు దొరకలేదా, ఇంటికి వచ్చిందా రాలేదా? వాళ్ళ ఇంటికి తెల్లారి వచ్చింది సార్. తెల్లారి వచ్చిందా, ఆ రోజు వచ్చిందా, ఎక్కడ ఉంచిందా తెలియదు, కానీ మొత్తానికి అయితే 11వ తారీఖు నైట్ 8 గంటలకి ఏమో కేసు పెట్టారు. కేసు పెడితే ఆ రోజు తెల్లారి నేను వాళ్ళ ఇంటికి స్టేషన్కి వెళ్ళకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను అమ్మాయి ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడతా అంటే పిల్లల్ని తీసుకుని రూమ్ లోకి వెళ్ళి తలపెట్టేస్తున్నది. అసలు నా మాట్లాడడం కూడా వాళ్ళ అన్నయ్య నా మీద సీరియస్ అయ్యాడు. ఆమె ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు అంత చేసినావు, ఇది చేసినావు, అంత టార్చర్ చేసినావు, అది నేను ఏం చేసినా నాకు తెలుసు, మా మధ్యలో ఏం వచ్చిందో తెలుసు, అన్ని రికార్డులు ఉన్నాయి, అన్ని మాట్లాడుతాను, అన్ని ఉన్నాయి, నేను ఆమెతో మాట్లాడింది ఏంటి, మీరు అనేది ఏంటిది,
ఇది ఈ బయట వేసుకుంటే పరువు నాకు పోతుంది, అందరికీ పోతుంది. తలకాయ ఎత్తుకునేటట్టు ఉండాలి కానీ ఇంతకన్నా బయటకు వేసుకుంటానంటే అసలు ఏం చూసుకొని మీరు ఎంతగానో ఆదైతానో నాకు అర్థం అవుతలేదు అని చెప్పి బాగా సీరియస్ అయినా నేను కూడా. కొంచెం ఇక మనీ మనీ మైండ్ సార్. ఎప్పుడు కానీ డబ్బులు ఉండాలి, డబ్బులు మనకు తినేంత ఉన్నది, పిల్లలకి చదివించుకునే అంత ఉన్నది, ఇదంత ఉన్నది, పొలాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా మనీ 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 అంటే అసలు ఏ రేంజ్ లో ఆలోచించాలో కూడా నాకు అర్థమైతే లేదు సార్. చిన్నప్పటి నుంచి ఆమె పేదరికంలో పెరిగింది, ఓకే, పేదరికం నుంచి అడ్జస్ట్ కుంటూ వచ్చింది. కానీ ఇక్కడ కూడా నీకు తిండికి లేదా, లేకపోతే పుట్టకి లేదా, దేనికి లేదు. ఐఫై ఐఫై అంటే వెహికల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కూడా నీకు ఇంకా ఐఫై ఏం కావాలి? కానీ తనకి నితిన్ తనకి పెద్ద సమస్య ఏంటి? మీరు అనుమానం పట్టడం అనేటటువంటిది, ఈ విధంగా ఇబ్బంది పట్టడం అనేది తనకి ప్రధానమైన సమస్య, లేదంటే క్వాలిటీ ఇంకా ఎక్కువ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తుందా? ఎక్కువ చేస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా పరిస్థితి, వాళ్ళ అన్నయ్యకి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, వాళ్ళ చెల్లె ఇంటి మీదనే ఉన్నది, వాళ్ళ అన్నయ్య ఇంటి మీద ఉన్నాడు, వాళ్ళ డాడీ ముసలాడు అయిండు, వాళ్ళ చూసుకోవడానికి ఎవరు ఆర్థికంగా ఎవరు లేరు. ఇప్పుడు నా దగ్గర ఉండి మనం చేసుకుంటూ ఇవి మన ఇబ్బందులే మనకు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా వేరే ఆలోచించుకొని ఈ సిచ్యువేషన్ వేసిందా నాకు ఏం అర్థం అవట్లేదు. కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి. తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి వెంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారా? ఇప్పుడు ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారా? అమ్మాయి తరపునే ఉన్నారు సార్ వాళ్ళు. వాళ్ళు ఎవరు మీ ఇంటికి తోలించే ప్రయత్నం ఎవరు చేయట్లేదా? చేయట్లేదు సార్. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెద్ద మనుషులు తీసుకెళ్లి మాట్లాడదామన్నా కూడా అక్కడికి వచ్చి నాకు పంచాయతీ ఏమొద్దు, ఏదొద్దు, కేసు పెట్టండి సార్ అని చెప్పి వెళ్ళిపోయిందట. నేను నలుగురు తీసుకెళ్లి అట్లా టూ టైమ్స్ చేశాను, రాలేదు. మళ్ళీ వాళ్ళ బాబాయ్ని గిట్లా వాళ్ళని పిలిపించి అడిగిపిస్తే నేను వెళ్ళా నన్ను చంపుతాడు అది అని చెప్పి అట్లా భయపడుతుంది. నేను ఇంటికి చెప్తున్నారు వాళ్ళు. నితిన్ చంపుతాడనే మాట ఎందుకు వచ్చింది? నువ్వేమన్నా ఆ విధంగా ఏమైనా ప్రవర్తించావా? కొట్టడం గానీ లేదంటే ఇంకో విధంగానే? లేదు సార్, నేను అడిగే విషయంలో మీ ముగ్గురు పిల్లలు నేను అందరం చచ్చిపోతాం, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు, చనిపోతాం మీ ముగ్గురం అంటే నా ఇది పిల్లలు మేము చనిపోతాం, ఇలాంటి బయట పడితే నా బిడ్డకి నిండు వస్తుంది, నిండు అదే అవుతుంది, ఇలాంటి చెప్పుకున్నా కానీ నేను ఎప్పుడు హరాజ్ చేయలేదు సార్. అంటే ఈ పనులు బయట పడితే బిడ్డకి ట్రిప్ ఏమంటారు? కాదు, నువ్వు చెప్పట్లేదు నితిన్, మీరు చెప్పట్లేదు. ఏంటి ఇల్లీగల్ పనులు అంటే ఏం చేసింది ఆ అమ్మాయి? పనిచేసే కదా ఆ ముసలైన వ్యక్తికి 78 సంవత్సరాలు సార్. ఆయన ఏంటంటే జస్ట్ అటుపోతాంటే ఇటుపోతుంటే పని ఈమె ఇంట్లో పని చేస్తుంది అన్నట్టు. ఇటు అటెళ్తా అంటే చేయి దాకేయడం, అవి చేయడం, కొంచెం వీళ్ళ ఫోన్ టాకింగ్. అంతకుముందేమో సార్ అని మాట్లాడేది, ఇప్పుడేమో వస్తుంది, పోతుంది, ఉంటది, ఇలాంటి మాటలు. అంటే ఇట్లా సెల్లులో మనం మాట్లాడుకుంటప్పుడు వెళ్ళేటప్పుడు పనికి వెళ్ళడం విషయంలో అమ్మాయి ఇంకా రాలేదండి అడిగే విషయాలలో కానీ కొంచెం వ్యత్యాసం కనబడ్డ తర్వాత నేను ఒక కొత్త సెల్ కొనిచ్చాను సార్. కొత్త సెల్ కొనిచ్చిన తర్వాత అందులో నేను ఒక యాప్ ఓపెన్ చేసి అందులో 24 hours ఆన్ రికార్డ్ సార్, ఆన్ రికార్డ్ పెట్టి పంపించిన తర్వాత వీళ్ళు ఏంటంటే కొంచెం వేరే రేంజ్ లో ఉన్నాయి అన్నట్టు. తాకియడం, అది చేయడం, చూపిమనడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి అన్నట్టు. ఉన్న తర్వాత నేను కొంచెం అదయ్యి ఆమె మీద బాగా సీరియస్ అయ్యాను. 4 రోజులు, అందుకని 3 రోజులు నేను ఆమెను ఇలాంటి పిచ్చి పనులు చేస్తే రేపు నా బిడ్డకి నింది వస్తుంది అదని చెప్పి ఇలాంటి చిన్నగా కూర్చొని ఇంట్లోనే సెటిల్మెంట్ చేసుకుని ఆమె ఏడ్చింది, నేను ఏడ్చాను, ఇద్దరు గౌరవించుకొని ఏడ్చాము, అన్ని చేస్తాం. ఆమె కూడా ఒప్పుకున్నది, నేను ఇంకోసారి ఇలాంటి ఏం చేయాలి అని చెప్పి ప్రతిదీ చేసిన తర్వాత కూడా. చెప్పు నితిన్. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వాళ్ళ వాళ్ళని పిలిపించి మాట్లాడిపించి వాళ్ళని అది చేసుకొని ఇవన్నీ చేశాను సార్. సో మీరిద్దరు ఏంటంటే అవన్నీ దొరకపట్టిన తర్వాత అవన్నీ అమ్మాయి నాకు తప్పు అయిపోయింది క్షమించు అని అంది, ఇద్దరు కౌగులించుకున్నారు. ఇప్పుడు అయితే కనుక నీ దగ్గర రికార్డింగ్స్, ఆధారాలు అన్ని అయితే కనుక నీ దగ్గర ఉన్నాయి సార్. రైట్, ఓకే. అవన్నీ ఉన్నాయి. అవన్నీ విషయాలు పోలీసుల దగ్గరికి వెళ్ళి నన్ను వాళ్ళు కొంచెం నేను కేసు పెట్టిన తర్వాత నా మీద బాగా సీరియస్ అయ్యారు పోలీసులు. సార్ ఇది పరిస్థితి, ఈ విషయాలు నేను అడగడానికి మాత్రమే నేను ఆమె చేసిన ఇట్లా అన్నాను. తర్వాత ఆమె ఇక ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి, స్టేషన్కి రావట్లేదు, పంచాయతీకి రావట్లేదు, ఎక్కడికి రావట్లేదు, పిల్లలు చదువు వేస్తే కానీ ఇప్పటికి నెల అయిపోతుంది సార్. నెల దగ్గరికి వచ్చింది 10 తారీఖు నుంచి వెళ్ళి పిల్లలు ఆమె దగ్గరే ఉన్నారు. నాకు పిల్లల ద్వారా ఓన్లీ వాయిస్ మెసేజ్, డాడీ నువ్వు చేయబట్టి నా జీవితం ఖరాబ్ అయింది, నువ్వు చేయబట్టి నా పిల్లలు అది నాకు బ్రతకాలి ఎట్లయితుంది అని చెప్పి
పిల్లల ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టిస్తుంది. ఉమ్, ఉమ్. సో కాదు నేను నితిన్, పెట్టాను. నితిన్ ఒక్క నిమిషం, నితిన్ అప్పుడు నిలదీసి ఆ అమ్మాయి క్షమాపణ అడిగిన తర్వాత ఇంకా అక్కడికక్కడ ఆ ఇష్యూ సద్దుమని అయిందా, అంటే సెటిల్ అయిందా ఇష్యూ? సర్దుమణిగిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత కథం సర్దుకొని వచ్చేసింది సార్. నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, ఆమె ఓకే డ్యూటీకి ఓకే. వెళ్ళిపోయాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విషయం జరిగింది సార్. ఇక ఓకే ఇంటికి ఓకే. వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నన్ను ఇవన్నీ అడిగింది, నీకు అంతకుముందు పెళ్ళి అయినప్పుడు ఎవరు ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఎందుకు ఇట్లా చేసిన అది అని చెప్పి. అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు నువ్వు ఇంత ఈ చిన్న విషయం కన్నా ఇక్కడ టెంప్ అవుతున్నావు అంటే అప్పుడు ఏమన్నా ఉన్నాయా అంటే క్యాజువల్ గా అడిగింది సార్. నేను అడగలేదు అనట్లేను, నేను కూడా కొంచెం ఎవరికైనా మాట్లాడలేదు అనలేదు. అయితే ఆ విషయాలన్నీ పట్టుకొని వచ్చి నా దిక్కు తప్పులు ఉన్నాయి మాత్రమే చెప్పుకొని నన్ను గాడికి అంటగట్టింది అవి మాత్రమే చెప్పుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఏంటంటే నా మీద సీరియస్ అయ్యారు. నేను అడిగింది మీరు నేను ఆమె అడిగి ఆ 3 రోజులు నేను ఆమె అడిగినవి అవన్నీ ప్రతిదీ రికార్డ్ చేసుకుని ఫస్ట్ సారి పనిచేసేటప్పుడే నన్ను బ్లేమ్ చేసింది అంట అని చెప్పి ఈమెను ఇప్పుడు నేను అడిగేటప్పుడు అది చేసేటప్పుడు పిల్లల మీద నా కోపం ఎక్కడ వచ్చిందంటే పిల్లల మీద నాకు ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి, పిల్లల మీద ప్రమాణం వేయడానికి వచ్చింది సార్. వచ్చినప్పుడు ఒక్కడేసిన ఇంత సాక్ష్యం పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఇంకా కూడా నేను ఏం అనలేదు అంత నేనేం చేయలేదు, నాదేం తప్పలేదు అని చెప్పి పిల్లల మీద ప్రమాణం వేయడానికి వచ్చినప్పుడు ఒక్కటేసిన సార్. అంత చూసి నేను ఆమె ఏం అనలేదు. సరే ఇప్పుడు నితిన్ మాకు అంతా అర్థమైంది. ఓకే, ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి సమస్య కాదు. 3 years బట్టే నువ్వు ఏంటంటే ఆ అమ్మాయి యొక్క మాట తీరును కానీ వ్యవహారం కానీ ఇవన్నీ ప్రశ్నిస్తూనే ఉన్నావు. నువ్వు ప్రశ్నించి ఆ అమ్మాయి విషయంలో జాగ్రత్తగా, భర్త భార్య విషయంలో జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన నీదైనా కూడా, లోకం మంచిది కాదు అనే ఆలోచన నీకు ఉన్నా కూడా ఆ అమ్మాయి మొత్తం ఖచ్చితంగా మొదటి నుంచి నువ్వు అనుమానం పడేటటువంటి భర్తగానే తనకు తానుగానే అనుకుంది, ప్రపంచానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ అదే విధంగా చిత్రీకరించింది. అలాగే క్రియేట్ చేసింది సార్ నన్ను. సరే, దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఈ సమస్య ఒకటి నువ్వు చెప్తున్నావు. మరి ఈ సమస్యలో నిజంగా నువ్వు అన్ని నిజాలే చెప్తున్నావు, వాస్తవాలే చెప్తున్నావు, ఏమైనా కొద్దిగా పుట్టించుకుని చెప్తున్నావా? సార్ వాస్తవాలు సార్, నీ దగ్గర ఉన్న ఆధారాలతో పాటు నువ్వు చెప్తున్నావు. ఇవన్నీ నాకెందుకురా బాబు ఈ టెన్షన్ అని చెప్పి ఆమె పెట్టిబేడ పిల్లల్ని తీసుకుని అక్కడ వెళ్ళిపోయింది. ఓకే, సరే ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు చెప్పినటువంటి ఆ పెద్ద ఆయనతో ఇప్పటికీ కూడా ఒకటి నడిపిస్తుంది అనే ఆలోచన నీకుందా, లేదంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిందా? నడిపించింది అనట్లేదు సార్, ఆయనే ముసలి ఆయనే, కాకపోతే అక్కడిక్కడ ప్రైవేట్ పార్ట్స్ తాకిండు అనే ఉద్దేశంతో తప్ప వీళ్ళు ఆమె కూడా అలాంటి ఫీలింగ్ ఏం లేదు. మరి నీ వాయిస్ మెసేజ్ ఆ అమ్మాయికి ఆ ఫీలింగ్ లేదు, ఆ పెద్ద ఆయనకు కూడా ఆ ఫీలింగ్ లేదు. మరి మధ్యలో నీకు దొరికిన ఆధారాలు ఏంటి, ఎవిడెన్స్లు ఏంటి? వాయిస్ మెసేజెస్ వాటితో నిలదీసేటప్పటికి మీ ఇద్దరు ఏడ్చి సారీ అని చెప్పుకుని కౌగులించుకున్నావు అన్నావు కదా, మరి ఏం దొరికింది నీకు? అయితే తాకడం ఇటు వెళ్తుంటే తాకడం చూపి ఆయనే అనడం, నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు? ఓకే, నువ్వు చెప్తే అయిపోవు కదా, నాకన్నా చెప్పిన అయిపోవు, వాళ్ళ మనవరాలకన్నా ఎవరికైనా చెప్పిన అయిపోవు కదా, ఎందుకు దాచిపెట్టినావు అంటే ఇది పెద్ద ఇష్యూ అవుతుంది అనుకున్నా, లేకపోతే ముసలుడే కదా అనుకున్నా, ఇలాంటి వార్డ్స్ ఉన్నాయి అన్నట్టు. సో వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఫిజికల్ గా ఏదో పెద్ద ఎత్తున జరిగిందని అయితే మాత్రం మీరేం అనుకోవట్లేదు? అనుకోవట్లేదు అసలు. ఆయనకు కూడా అది లేదు, కాకపోతే ఒక మొగైనా కదా, నువ్వు చూపించినావా చూపించలేదా? ముసలాడైతే ఏమన్నాడంటే పని అయితే నాదైతే పని లేదు, ఏమైతే అని అన్నాడు సార్. ఏంటి పని? సరిగ్గా చెప్పండి. అదే మేడం, పని అయితే కాలేదు, పని అయితే మేము చేసుకోలేదు, అలాంటి తప్పైతే చేయలేదు. దానికి సిగ్గుపట్టం ఏంటి? అది మంచి మాటే కదా. వాస్తవానికి ఏంటంటే నితిన్ ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ నోటు వెంట నువ్వే చెప్తున్నావు అక్కడ ఏం జరగలేదు, కానీ ఆ పెద్ద ఆయన వ్యవహరించినటువంటి తీరు మా ఆవిడ భయానికో లేదంటే ఇంకో కారణం చేతో అతన్ని ఆ మాత్రం అయినా కూడా ఆవిడ ఎంట్రీ ఇవ్వటాన్ని నేను తప్పుపడుతున్నానని నువ్వు చెప్తున్నావు. అంతవరకు నాకు క్లియర్ కట్ గా అర్థమైంది. ఇంకా నీ భార్య ముఖ్యమే కదా, నీ భార్య కరెక్ట్ గానే ఉంది, నీ భార్య నీ భార్య లాగే ఎథికల్ గానీ మోరల్ గానీ సపోర్టివ్ గానీ ఒక భార్య లాగే ఉంది కదా. ఇక్కడ ఏంటి సమస్య నీకు? ఇప్పుడు సమస్య ఇంకోటి ఉంది సార్. అయితే ఈ విషయం నన్ను అంటే ఫస్ట్ నుంచి నేను ఆమె అనుమానం క్రియేట్ చేసుకురావడానికి ఈ ముసలాయన ముందు పెట్టించి మెయిన్ క్యారెక్టర్ ఉన్నది. ఈ ముసలాయనతో నేను బయటికి రావాలి, బయటకు వచ్చిన తర్వాత సమ్ వేరేతో ఉండాలి అనుకుంటాను. మీరు కరెక్ట్ గా మాట్లాడండి. మీరు ఏది చెప్పినా కూడా కొంచెం ఏమి ఆక్కుంటూ నువ్వు అసలు విషయం చెప్పట్లేరు మీరు.
అస్సలు విషయం అంటే ఇంకో వ్యక్తిని చూసుకొని ఈ విషయం బయటికి ఈ ముసలాయన విషయం మీద నన్ను అనుమానిస్తాడు, నన్ను నిలబడితే ఇక్కడ గొడవ అయిపోతుంది, నేను తర్వాత అయినా అందరూ ఉండొచ్చు అనే విషయంలో ఆమె బేస్ చేసుకొని నన్ను ఇట్లా అవాయిడ్ చేసి పెట్టింది. కాదు నాన్న, ఇంకా అసలైన వ్యక్తి ఎవరు? అతనికి సింగరేన్ జాబ్ అని చెప్పి ఏదో ఉందని చెప్పి జాబ్ విషయంలో ఆయనకు అట్రాక్ట్ అయిందో లేకపోతే ఏమైందో కూడా తెలియదు. ఆ విషయం మాత్రం బయటికి రానివ్వలేదు. అది ఇప్పుడు నేను తీస్తే కాల్ రికార్డ్స్ అవన్నీ వీటిలో ఏం లేవు. కాకపోతే కాల్ డాటా ఉంది, ఫోన్ చేసినట్టున్నాయి, ఏమేమి మెసేజ్ పంపించినట్టున్నాయి, పార్ట్స్ కూడా ఉన్నాయి. నువ్వు కనుక్కోలేదా? కాదు, నువ్వు ఆ వ్యక్తి ఎవరు అనేది కనుక్కోలేదా? ఎక్కడో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనేది నువ్వు కనుక్కోలేదా? అక్కడే సార్, అక్కడే దగ్గరే ఉంటారు. అక్కడ దగ్గరేనే ఉంటాడు. ఓకే. అంటే డైరెక్ట్ గా ఆ వ్యక్తే కావాలి అని కోరుకుని అతనితో పాటు వెళ్ళిపోవచ్చు కదా. మధ్యలో ఈ పెద్ద ఆయన్ని తీసుకొచ్చి ఆ నాటకం ఆడి తద్వారా మీ ఇద్దరి మధ్యన తెగదింపులు చేసుకుని అక్కడ పరిగెట్టవలసిన అవసరం ఏముంది అన్న? అంత ఇండైరెక్ట్ ఎందుకు ఇక్కడ? ఇక్కడ ఇండైరెక్ట్ అంటే నా మీద ఇదివరకు నేను చేసిన కదా సార్, ఇక అనుమానిస్తాడు, ఇట్లా ఇది చేస్తాడు, అది అని చెప్పి మళ్ళీ ఇదే క్రియేట్ చేసుకుంటే తెగ టెంపుల్ అయిపోతుంది అనుకుని ఇది ఇట్లా క్రియేట్ చేసి పెట్టింది అనుకుంటున్నాను నేను. కాకపోతే ఇందులో కూడా నిజం ఉంది, లేదని లేదు. కాకపోతే ఈ విషయం బయటపడడానికి ఆ విషయాలు అన్ని దాచిపెట్టింది సార్. ఈ విషయం మాత్రమే మాట్లాడింది. నేను అడిగింది అనుకుంటుంది ఎవరైనా ఉన్నారా లేదా, అదే నీకు 3 రోజులు కూర్చొని మంచిగా అడిగితే నేను ఎప్పుడు చూడలేదు, నేను ఇట్లా 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 డిఫరెంట్ కనబడతాను, ఇట్లా అదైతాను, ఇంత పిచ్చి లేక మొత్తం పిల్లల్ని పట్టించుకుంటా, నన్ను పట్టించుకుంటా, ఇంట్లో ఏ కూరానికలు ఏం చేస్తాడు, పోయి ఏమంటారు పైలట్ తెచ్చుకో లేకపోతే ఏమైనా తెచ్చుకోపోలేదు పిల్లలు. సరే నితిన్, ఇంకా ఒకటే, ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు? నీ భార్య నీ దగ్గరికి రావాలా ఏంటి? వచ్చేటటువంటి అవకాశం ఎంత ఉంది అనేటటువంటిది అనుకుంటున్నావా? దేని గురించి మాకు చేసావు? ఆమెను ఈ విషయం బయట పడితే ఆమె ఖచ్చితంగా వస్తుంది సార్. విషయం బయట పడితే ఖచ్చితంగా ఎందుకు వస్తుంది? పడకపోతే వస్తుంది. ఇప్పుడు నువ్వు బయట పడకుండా మమ్మల్ని ఎట్లా కాంప్రమైజ్ చేస్తారో అది సైకాలజీగా ఆమెకి. ద థింగ్ ఇస్, ఇప్పుడు ఒకటి ఏదైనా పెద్దల పంచాయతీ అలాంటిది ఏమన్నా ఉంటే కనుక ఈ సబ్జెక్ట్ అనేటటువంటి ఏదైతే నిజంగా నీకు నీ భార్య నీ పిల్లలు ఈ కుటుంబం కావాలి అనేటటువంటి ఆలోచన నీకు ఉంటే కనుక ఈ సబ్జెక్ట్కి ఎక్కడికక్కడ కప్పేసి ఇది లేనట్టుగానే భావిస్తూ నా భార్య నాకు కావాలి, నా కుటుంబం నాకు కావాలి అనేటటువంటి అంశం నువ్వు పోరాడితే వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా నీ క్యారెక్టర్ ఇలాంటిది, నువ్వు ఆ పెద్ద ఆయన ఉన్నాడు, ఆ పెద్ద ఆయన ముసుగులో నువ్వు ఇంకో ఆయన్ని పట్టుకున్నావు, మీరందరూ కలిపి ఒకటే అనేటటువంటి విధంగా మాట్లాడితే కనుక ఒక అనుమానం పడేటటువంటి భర్త దగ్గరికి ఆ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నీ భార్య కానీ ధైర్యంగా వచ్చి నీ పక్కన కూర్చోడానికి అవకాశం లేదు. ఆ అమ్మాయి వైపు నితిన్ ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది? తనకి నీ అవసరం లేనట్టుగా వ్యవహరిస్తుంది. నా కుటుంబం ఉంది, నా పిల్లలు నాతో పాటు ఉన్నారు, నువ్వు ఉంటే ఉండు లేదంటే లేదు, నీ దగ్గరికి వస్తే నేను చంపేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో ఉంది. ఆ అమ్మాయికి కావాల్సింది ఏంటి? ప్రధానంగా నీ దగ్గరికి రావాలి అంటే కనుక ఒక నమ్మకం కావాలి, ఒక ప్రేమ కావాలి, ఒక భద్రత కావాలి. అవేమీ ఇవ్వను, నీ క్యారెక్టర్ నువ్వు ఒప్పుకో అని చెప్పి ఆ అమ్మాయి వైపు వేలెత్తి చూపెడుతూ అయినా కానీ నువ్వు నా దగ్గరికి రా అంటే కనుక ఇంక ప్రతిరోజు నన్ను ఇలాగే అనుమానిస్తూ ఉంటాడు. ఆ మగవాడి వైపు చూసినా ఈ మగాడితో మాట్లాడినా నువ్వు వేలెత్తి చూపెడుతూనే ఉంటావు. ఇంక జీవితాంతం నీకు సంజాయిషి సమాధానాలు చెప్పుకోవటానికి సరిపోద్దని చెప్పి ససేమిరా అమ్మాయి రాదు. నీ మనసులో క్లారిటీ ఉందా లేదా నీ భార్య గురించి? నా భార్య కరెక్ట్గానే ఉంది అనేటటువంటి క్లారిటీ ఉంటే కనుక నువ్వు ఆవిడ్ని తెచ్చుకో. నీకు క్లారిటీ లేకుండా నీ మనసులో ఒక క్వశ్చన్ మార్క్ ఉండి అది నివృత్తి చేసుకోకుండా నీ భార్యని పక్కన తీసుకుంటే కనుక దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. ఆ కోపంలో నువ్వు అమ్మాయినన్నా కొట్టైనా కొడతావు, చంపైనా చంపుతావు, ఏదైనా జరగచ్చు ఆ ఆవేశంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ భార్య కరెక్టు, నా భార్య ఎటువంటి తప్పు చేయలేదు అనేటటువంటిది నమ్మకం నీకు రావాలి. రేపొద్దున ఏదైనా పంచాయతీలో కూర్చుంటే కనుక ఆ పెద్ద మనుషులతో చెప్పేటటువంటి దమ్ము ధైర్యం నీకు ఉండాలి. అది లేకపోతే కనుక నీ భార్య అక్కడే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్లారిటీ రావాలి కదా. అదే జరుగుతుంది సార్, ఇప్పుడు అదే జరుగుతుంది. ఆమెకి అదే భయం ఉన్నది, నన్ను చంపుతాను, నేను అక్కడికి వెళ్తే, నేను ఇంత నమ్మినా, ఇంత చేసుకున్నాడు భర్త, ఇట్లా చేసింది, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మాత్రం నన్ను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోవాలి. ఒకటి మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏది కూడా కన్ఫర్మ్ చేయట్లే.
నీ భార్య ఎవరు, అవును. ఆవిడ ఎవరితో సంబంధం పెట్టుకుంది, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, నీకు ఉండేటటువంటి అనుమానం ఏంటి అనేటటువంటిది మేము ఎవరు ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మా కళ్ళతో మేము చూడకుండా, మేమేం ఆ అమ్మాయి వర్జన్ మేము వినకుండా మేము ఎటువంటి కన్ఫర్మేషన్ చేయడానికి లేదు. కానీ నేను నీకు ఇక్కడ ఒక సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ చెప్తున్నాను. నువ్వు చాలా అంటే చాలా డిప్రెషన్లో ఉన్నావు. ఎందుకు నీ డిప్రెషన్ అంటే కనుక ఫస్ట్ టైం నీ జీవితంలో నీ భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయింది, వాళ్ళు బతుకున్నారా చచ్చిపోయారా అనేటటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లోంచి బయటకు వచ్చావు. నెంబర్ 2, ఈ రోజు నీ భార్య అక్కడ కూర్చుని అసలు నువ్వు వద్దు, నీ అనుమానం గోల నాకు వద్దు, నీతో నేను ప్రయాణం చేయలేను, నీకు దండరా బాబు, నా పిల్లలతో పాటు పోతాను, నా కుటుంబ సభ్యులతో పాటు నేను హ్యాపీగా బతుకుతాను, నేను పని చేసుకోలేనటువంటి దద్దమని కాదు, నేను పని చేసుకుని డబ్బులు సంపాదించి నా పిల్ల పాపలను పెంచుకుంటానని దమ్ముతో అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ అమ్మాయికి కావాల్సింది ఏంటంటే నీకు అవసరం ఉన్నట్టుగా నువ్వు మాట్లాడకపోతే కనుక ఆ అమ్మాయి నీకు రాదు. నువ్వు నా ప్రాణం, ఈ రోజు నుంచి నిన్ను ఎప్పుడైనా నేను అనుమానం పడి ఉంటే కనుక నన్ను క్షమించు అనేటటువంటి విధంగా మీరు మాట్లాడు. ఎందుకంటే ఆ అమ్మాయి మీద నీకు ఉండేటటువంటి అనుమానం ఏదైతే ఉందో అది మీ ఇద్దరు మాట్లాడేసుకున్నారు, నివృత్తి అయిపోయింది, ఆ అమ్మాయి సారీ చెప్పేసింది, ముందుకెళ్దామని అనుకున్న తర్వాత అక్కడితో కథ ఆగలేదు, మళ్ళీ కథ కంటిన్యూ అవుతుంది నీది. నీవు ఆ అమ్మాయి అక్కడ క్షమాపణ అడిగింది, నువ్వు క్షమించేసినట్టుగా మాట్లాడుకున్నా కూడా ఈ అనుమానం అనే పురుగు నీ బ్రెయిన్లోంచి ఇంకా పూర్తిగా పోలే. అదే ఆ పురుగు అలా కదులుతున్నంతసేపు నీ భార్య నీ దగ్గరికి రాదు. నువ్వు ఫస్ట్ నమ్మకాన్ని, పబ్లిక్గా నమ్మకాన్ని, నేనే అనుమానించాను, తెలుసో తెలియక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాను, ఇక ముందు నుంచి నేను ఇటువంటి మాటలు అన్ను, నేను ఒంటరిగా నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను జీవించలేను, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు రా అని చెప్పి అప్పుడు వస్తుంది. అదే చెప్తున్నా సార్, నేను పెద్ద మనుషుల దగ్గర కూడా అదే చెప్పిస్తున్నా, వాళ్ళతో కూడా అదే చెప్పిస్తున్నా. ఎవరితో చెప్పించినా నితిన్, ఎవరితో చెప్పించినా మనసు లోపల నుంచి కూడా క్లారిటీ రావాలి. నువ్వు బయట క్లారిటీ ఇస్తున్నావు, లోపల క్లారిటీ రాలేదు. నీకు ఫస్ట్ లోపల నీ మనసు క్లీన్ అవ్వాలి. నీ వైఫ్ను ఓపెన్ హార్టెడ్గా మొదట నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా అయితే స్వీకరించి నీ జీవితంలోకి రప్పించుకున్నావో అదే విధంగా నువ్వు ఉంటే మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అది నితిన్. సరే నితిన్, ఈ ఆలోచనతో నువ్వు అనుమానం అనేటటువంటిది తీసేసి నీ హ్యాపీనెస్ గురించి, నీ పిల్లలు నీ కుటుంబం హ్యాపీనెస్ గురించి అనుమానం అనేటటువంటిది కంప్లీట్గా నివృత్తి చేసి, లేదు ఆ అనుమానం పోవట్లేదంటే కనుక కావాలంటే నువ్వు కౌన్సిలింగ్కి వచ్చి నీ వైఫ్ని నీ పిల్లల్ని దయచేసి దూరం చేసుకోకు. ఎందుకంటే వాళ్ళు లేకుండా నువ్వు బతికేదానికి అవకాశమే లేదు. ఇదైతే మాత్రం నేను చెప్తున్నా. నీకు ఎప్పుడైతే కనుక నీ మనసులోంచి ఆ క్వశ్చన్ మార్క్ పోతుందో నీ వైఫ్ నీ పక్కన ఉంటుంది, బయట లోపల జీవితాంతం. అది సరే, ఇప్పుడు మనతో మాట్లాడిన నితిన్ గారు నిజంగా ఆయనకేమన్నా అనుమానం ఉందా, లేకుంటే ఆయనకైనే ఆలోచించుకుంటున్నాడా, ఆయనే అనుమాన పడుతున్నాడా? ఆయన ఏమంటున్నారంటే నాకు అనుమానం ఉంది కానీ తప్పు చేయలేదు, మేము క్లియర్ చేసుకున్నాము, అన్నీ ఆయనే మాట్లాడుతున్నారు. అంటే అదేనమ్మా, బేసికలీ ఇది నితిన్ ఫేస్ చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది సర్వసహజం మౌనిక. ఎందుకంటే కనుక మీరు సింపుల్గా ఇట ఇది వాస్తవమా అనుమానమా? వాస్తవం అని అనుకుని ఉంటే కనుక భార్యతో పాటు ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతిరోజు ఆ అమ్మాయినే చూడాలి, ఆ అమ్మాయితో పాటు పిల్లలు కన్నాడు, ఆ అమ్మాయితో కూడా సెక్షువల్గా భార్యాభర్తలుగా వాళ్ళు కలిసి ఉండాలి, కలిసి ప్రయాణం చేయాలి. సో నిజం అనుకోవటానికి లేదు, నిజం అనుకుంటూ ఆ కాపురం నడుచుకుంటూ ముందుకెళ్ళేదానికి అవకాశం లేదు. సో ఏంటంటే ఎవరైతే కనుక ఈ అనుమానం పడేటటువంటి వ్యక్తులు ఉంటారు, సర్వసహజంగా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా అది వాస్తవం అని ఒప్పుకోవటానికి రెడీగా ఉంటారు. అందుగురించి అదే ఇప్పుడు నితిన్ విషయంలో కూడా కనిపిస్తుంది. ఒక పక్క నుంచి నిజం అంటున్నాడు, ఒకసారి ఎందుకు అంటే కనుక అది నిజం అనుకుంటూ ఈ ప్రయాణం కొనసాగించడం కష్టం. అది ఎప్పుడు ఒక అనుమానమే అనుకుంటే కనుక ఈ రబ్బర్ బ్యాండ్ సాగినట్టుగా ఆ జీవితం అలా కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడు వరకు అంటే కనుక ఎప్పుడో ఇతను బ్రహ్మాస్త్రం సంధిస్తారో అప్పుడు ఆ భార్య కానీ ఆ పిల్లలతో పాటు ఆవిడ పెట్టిబేడ సర్దుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు జరిగింది అదే. సో కాబట్టి ఏంటంటే దీన్ని మీరు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ అని అనొచ్చు. ఎందుకు సార్, మరి నిజంగా అతనికి అంత నమ్మకం ఉంటే, భార్య మీద అంత నమ్మకం ఉంటే కనుక ఇలా ప్రతిరోజు ఎందుకు వేధిస్తున్నాడు అంటే కనుక ఇది మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. అతని కళ్ళకి ఒకటి కనిపిస్తూ ఉంటుంది, అతని మనసు ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన జరిగేటటువంటి అంతర్ సంఘర్షణే ఈ పరిస్థితి అనమాట. ఆయన మానసిక పరిస్థితి అసలు ఎలా ఉంది? ఇప్పుడు అతని మానసిక పరిస్థితి ఏంటి అనేది అతని మాటల్లోనే తెలిసిపోయింది మౌనిక. ఒక పక్క నుంచి నా భార్య బంగారం అంటున్నాడు, ఆ ముసలతను ఎవరో వచ్చాడు, పెద్ద అతను వచ్చాడు, తాకాడు, అది అమ్మాయి ఏంటంటే భయంతోనో భక్తితోనో అంది, లేదంటే ఇంకో విధంగా ఆలోచించింది, ఫైనల్గా పశ్చాత్తాపం పడి నా కాలమే పడి కాలేదు. సో అక్కడ ఏమవుతుందంటే కనుక కంప్లీట్గా క్లారిటీ పిక్చర్ ఇచ్చేసాడు వాళ్ళ భార్య గురించి. ఓకే,
ఎందుకంటే ఇతను ముందు నుంచి 3 సంవత్సరాల క్రితం నుంచి ఇతనికి క్వశ్చన్ మార్క్ అనేటటువంటిది ఉంది. ఏది భార్యని జాగ్రత్త చూసుకోవాలి, ఎక్కువగా మాట్లాడేటటువంటి ఆడపిల్లలు పక్క దోవ పడతారు, వేరే Hmm. మగవాళ్ళు వచ్చి ట్రాప్ చేసి ఈ అమ్మాయిని ఇంకో విధంగా చేస్తారు అనేటటువంటి అనుమానాస్పదమైనటువంటి ఆలోచన శైలిని ఇంకో విధంగా చూపెడుతున్నాను. ఏంటంటే కనుక ఏమే భార్య నువ్వంటే నాకు పంచపురాణాలు, నువ్వు గబుక్కని దొరికిపోతావు, అడ్డంగా దొరికిపోతే కనుక నువ్వు కష్టాల్లో పడతావు అనేటటువంటి పిక్చర్ని ఇవ్వటం. కానీ ఏ అమ్మాయి అయినా కూడా ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే దానికి వచ్చేటటువంటి లేబుల్ అనుమానమే కానీ ఇంకోటి లేదు. అది కాస్త వచ్చి ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతవరకు ఇతను క్లారిటీ వచ్చింది. సరే ఈ అమ్మాయికి క్షమాపణ అడింది, ఇక్కడితో క్షమించేద్దాం అని. వాస్తవానికి నిజంగా క్షమించాడా, పెదాల దగ్గర నుంచి క్షమించాడా, లోపల నుంచి క్షమించాడా? ఇప్పుడు ఈ సంభాషణ వింటూ ఉంటే కనుక మళ్ళీ ఇది కాదండి, దాని వెనక అసలు అది ఉంది, అసలైనటువంటి స్టోరీ ఇది అని ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే కనుక ఆ చుక్కలు ఇలా 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 కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఎక్కడికక్కడ అతనికి అనుమానం అనేటటువంటిది పోయింది అని అన్నా కూడా లోపల నుంచి పోలే. అందులో నిజాలేంటి అబద్ధాలు ఏంటి అనేది తీసి పక్కన పెట్టండి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక పోయింది, ఓకే నేను క్షమించేస్తున్నాను అని అంటున్నాడు. ఎక్కడి వరకు అంటున్నాడు? భార్య పిల్లలు వచ్చి అతను ఎదురుగుంట నిలబడేంత వరకు నేను క్షమిస్తున్నాను అని అంటున్నాడు. ఎప్పుడైతే కనుక మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ వేడి మళ్ళీ బయటకు వస్తుందో అప్పుడు మళ్ళీ ఎవరితోనో చూస్తుంది, ఎక్కడికో పనికి వెళ్తుంది, ఎవరితోనో మాట్లాడుతుంది. మళ్ళీ ఈ పాత గతం అంతా కూడా అతనికి మళ్ళీ సర్క్యులేట్ అయ్యి మళ్ళీ క్వశ్చన్ మార్క్ వస్తుంది, అనుమానం వస్తుంది. సో ఈ సిచ్యువేషన్కి సొల్యూషన్ ఏంటంటే నితిన్ ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆశించగలడు. నితిన్ ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆశించగలడు. క్లియర్ కట్గా నా భార్య కరెక్ట్ కాదు అని చెప్పి విడాకులు తీసుకోవటం, తెగదెంపులు చేసుకోవటం, ఇది ఒకటి. రెండోది ఏంటంటే కనుక అతని మాటల్లో అది కనిపించట్లేదు. తెగదెంపులు చేసుకునే దానికైతే మందరి ఎందుకు చేస్తాడు? సార్ నా భార్య పిల్లలు కావాలి, లేదా నేను పిచ్చోడిని అయిపోతున్నాను, బతకలేను. సో అలాంటప్పుడు ఏంటంటే అతను చూసింది ఏదైతే ఉందో అదంతా తీసి పక్కన పెట్టేసి అనుమానం అనేటటువంటి దానికి ట్రీట్మెంట్ తీసుకుని ప్రశ్నించటం, భార్యతో మాట్లాడేటటువంటి దానికి ఎలా ఏ విధి విధానాలతో మనం భార్యతో మాట్లాడితే కనుక భార్య నమ్మి మన పక్కన కూర్చుంటుంది అనేటటువంటిది. అతనికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు, భార్యను మార్చాలనేటటువంటి ఆలోచన ఉండొచ్చు, కానీ మాట్లాడేటటువంటి విధానం తప్పుగా వస్తే కనుక ఆ అమ్మాయి రామ అన్న బూతులాగే వినిపిస్తుంది. కాబట్టి అది ప్రధానంగా నితిన్ నేర్చుకోవాలి. నా భార్య పిల్లలు నాకు కావాలి అంటే కనుక నీ వ్యవహార శైలి మారాలి, నీ ఆలోచన మారాలి, నీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి, నువ్వు ప్రశ్నించేటటువంటి విధానం మారాలి. చెయ్యి అనేది చచ్చిన ఆమె మీద చేసుకోకూడదు. ఫస్ట్ ఈ కండిషన్స్ ఆ పెద్దవాళ్ళకి రాసిచ్చి తర్వాత ఆవిడ్ని స్వీకరించి ఒకప్పుడు అతను ఉండబట్టలేక అడిగేసేటటువంటి పరిస్థితికి వస్తే కనుక మాగోటి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్కి రావాలి. అదొకటే సొల్యూషన్. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా చక్కగా వివరించారు. చూసారు కదండి, మీకు ఎటువంటి ఆర్థికపరమైన, కుటుంబపరమైన, మానసికపరమైన సమస్యలు ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.